సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఆహ్, మార్కెట్ యాక్ట్స్ గురించి తెలుసుకున్నాము. సో, ఇవెందుకు యూజ్ చేస్తామంటే మనం డిస్‌ప్లే ద మూవింగ్ కంటెంట్ పర్పస్ ఈ మార్కెట్ యాక్ట్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో వి కెన్ డిస్కస్ విత్ ఫెవికాన్ ఐకాన్. ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇమేజ్ డిస్‌ప్లేడ్ ఆన్ ద నెక్స్ట్ టు ద టైటిల్ ఇన్ ద బ్రౌజర్ ట్యాబ్. సో, నార్మల్‌గా చెప్పాలంటే ఈ ఐకాన్స్ అంటే మనకి ఇక్కడ వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది కదా! ఈ టైటిల్ పక్కన. సో, దాని పర్పసే ఈ ఐకాన్స్ అనేది యూజ్ చేస్తాం నార్మల్‌గా. అండ్ ఆల్సో ఐఫ్రేమ్స్ అనేది డిస్కస్ చేసాము. ఐఫ్రేమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, అంటే మన వెబ్ పేజ్‌లోనే ఇంకొక వెబ్ పేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూడాలంటే ఈ ఐఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాము. సో, అండ్ ఆల్సో వి డిస్కసింగ్ అబౌట్ హెచ్‌టీఎంఎల్ సింబల్స్, కాపీరైట్ సింబల్ అండ్ రెగ్యులేషన్ సింబల్, ట్రేడ్‌మార్క్ సింబల్స్, ఏదైనా సరే కొంచెం ఎంప్టీ స్పేస్ రావాలంటే అండ్ ఎన్‌బీఎస్‌పీ అనేది యూజ్ చేస్తాము. అండ్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ సింబల్స్ కావాలనుకుంటే అండ్ ఎల్‌డి అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ యూజ్ చేస్తామని చెప్పాము. అండ్ ఆల్సో ఇఫ్ యూ హావ్ ఎనీ అంటే మనకి ఏదైనా సరే ఒక కలర్స్ యూజ్ చేయాలనుకుంటే సో మనం కలర్ పికర్ అనే ఆహ్, ఆహ్, వెబ్‌సైట్‌కి వెళ్తాము. అక్కడ మనకు ఒక కలర్‌ని చూస్ చేసుకుంటే అక్కడ మనకు ఆ కలర్ తగ్గట్టు ఆ కలర్ నేము లేకుంటే మనకు హెక్సా కోడ్స్‌లో ఆ కలర్ ఆహ్, ఆహ్, డిఫైన్ ఆ కలర్ హెక్సా కోడ్స్ ఆర్ కలర్ డెసిమల్స్ ఉంటుంది. ఆ కలర్‌ని అక్కడ కాపీ పేస్ట్ చేసుకొని మన వెబ్ పేజ్‌లో చేసుకున్నామంటే ఆ కలర్ మనకు మన వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఈ విధంగా కలర్స్ అనేది యూజ్ చేస్తాము. సో, కలర్స్ ఫార్మాట్స్ వచ్చేసి డైరెక్ట్‌గా మనం ఈ కలర్ నేమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ హెక్సాడెసిమల్స్ ఈ ఫార్మాట్స్ యూజ్ చేయొచ్చు. ఆర్ ఆర్‌జీబీ ఫార్మాట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వి డిస్కసింగ్ అబౌట్ బ్లాక్స్ అన్నమాట. సో, ఈ బ్లాక్స్‌లో మనకు మెయిన్‌గా ఆహ్, డివ్ అండ్ స్పాన్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ స్పాన్ ట్యాగ్స్ వచ్చేసి మనం ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే కంటెంట్ అనేది మనకు పక్కన రావాలంటే ఈ స్పాన్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము. ఆర్ అదర్‌వైజ్ కంటెంట్ అనేది మనకు సైడ్ బై సైడ్ అంటే లైన్ బై లైన్ రావాలనుకుంటే ఈ డివ్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాము. సో లాస్ట్ క్లాస్‌లో ఇవి డిస్కస్ చేసాము. అండ్ టుడే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్‌నే మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ అని అంటాము. సో ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేసే ముందు ఆ? ఆహ్, ఫస్ట్ మనం నార్మల్‌గా బేసిక్ ప్రాజెక్ట్ ఎలా ఉంటదో మనం ఒకసారి చూద్దాం అన్నమాట. సో ఆ బేసిక్ ప్రాజెక్ట్ చూసిన తర్వాత మనకు ఆహ్, దాంట్లో ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తారనేది మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ మీకు ఒక ఆహ్, బేసిక్ ప్రాజెక్ట్ అనేది చూపిస్తున్నాను. సో, ఇది నా ఎడి స్టేజ్ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఇది. సో, ఇది కంప్లీట్ వెబ్‌సైట్ అన్నమాట. ఇది మెయిన్ పేజ్. ఇది హోమ్ పేజ్ అన్నమాట. ఈ హోమ్ పేజ్ క్లిక్ చేస్తే ఇది మెయిన్ పేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు హోమ్, అబౌట్, పేజెస్, బ్లాగ్, కాంటాక్ట్ ఉన్నాయి కదా! వీటిని మనం మెనూస్ అని అంటాం అన్నమాట. మెనూస్ అని అంటాం, లింక్స్ అని అంటాం, నావిగేషన్ లింక్స్ అని అంటాము. సో, దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనకు ఇక్కడ చూడండి నేను బ్రౌజ్ చేస్తుంటేనే ఫస్ట్ మనకు ఎడిస్టజ్ అనే సింబల్ కనిపిస్తుంది ఇది. ఇది మన ప్రాజెక్ట్ నేమ్ ఆర్ లోగో అని అంటాము. సో, ఇది ఉంది కదా! ఈ ఈ సెక్షన్ మొత్తం మనం హెడర్ సెక్షన్ అని అంటామనమాట. సో, ప్రాజెక్ట్‌లో మెయిన్ అంటే మనకు టాప్‌లో ఉన్నది హెడ్ సెక్షన్ ఉంటుందనమాట. సో, ఆఫ్టర్ దట్ ఇది మనకు స్లైడింగ్ ఏరియా అని అంటాం ఇది. ఈ కనిపిస్తున్న ఈ ఇమేజ్‌ని స్లైడర్ ఏరియా అని అంటాము. ఆఫ్టర్ దట్ ఈ కంటెంట్ అంతా మనకు మెయిన్ కంటెంట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఈ ఆసమ్ ఫీచర్ అని ఉంది కదా! సో, ఇదంతా మనకు ఒక మాడ్యూల్‌కి సంబంధించింది. అండ్ ఆల్సో ఈ అవర్ పాపులర్ కోర్సెస్ అని ఉంది కదా! ఇదంతా ఒక మాడ్యూల్‌కి సంబంధించిందనమాట. సో, అలాగే ఇది 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 ఉంది చూడండి. ఇదంతా ఒక మోడ్యూల్. అంటే ఒక టాస్క్ అనుకోండి చెప్పాలంటే. అండ్ ఆల్సో లాస్ట్ లాస్ట్‌కెళ్తే ఇది చూడండి మనకు ఈ టాప్ ప్రొడక్ట్స్, క్విక్ లింక్స్, ఫ్యూచర్ అని ఇది అంతా బాటమ్‌లో ఉందన్నమాట. సో, దీన్ని మనం ఫూటర్ సెక్షన్ అని అంటాము. సో, పైన ఉన్న ఈ హెడ్ స్టేజ్ ఈ సెక్షన్ అంతా మనం హెడ్ సెక్షన్ అని అంటాము. అండ్ మిడిల్ ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉందో అది మనకు మెయిన్ కంటెంట్ అవుతుంది. అండ్ ఫూటర్ అంటే బాటమ్‌లో ఉన్న సెక్షన్‌ని మనం ఈ ఫూటర్ అని అంటామనమాట. సో, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఈ కంటెంట్స్ అనేది మనకు మెయిన్ అనమాట. అంటే ఒకటి హెడర్ సెక్షను, ఇంకొకటి మనకు మిడిల్స్ ఆఫ్ ద సెక్షన్స్ మనం యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఆహ్, బాటమ్‌లో మనకు ఫూటర్ సెక్షన్ ఉంటుంది. సో, ఇవన్నీ మనము ఎక్కడ ప్లేస్ చేస్తామంటే మన బాడీ సెక్షన్ ఉంది గదా! ఈ బాడీ సెక్షన్‌లోనే ఈ అంటే మనకు కావాల్సిన ఈ కోడ్ అంతా మనం బాడీ సెక్షన్స్‌లోనే రాస్తామనమాట. అంటే హెడ్ సెక్షన్ అయినా సరే, మెయిన్ సెక్షన్ అయినా సరే, అండ్ ఫూటర్ సెక్షన్ అయినా సరే, ఏదైనా సరే మనము
ఈ బాడీ ట్యాగ్‌లోనే ప్లేస్ చేస్తామనమాట నార్మల్‌గా. సో, ఇప్పుడు చూడండి ఇది మన అంటే ఇదొక బేసిక్ ఎడిస్టేజ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పాం గదా! సో, ఇప్పుడు ఈ హోమ్ పేజ్‌ని క్లిక్ చేస్తే మనకు ఆ పేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. అండ్ ఇక్కడ అబౌట్ ప్లేస్ క్లిక్ చేస్తున్నాను. సో, ఈ పేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ పేజెస్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. దీంట్లో మనకు డ్రాప్ డౌన్ ఉంది. కోర్సెస్, కోర్స్ డీటెయిల్స్, ఎలిమెంట్స్ అని జెప్పేసి. సో, ఇవి సెపరేట్ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ అనమాట. అండ్ ఇంకొకటొచ్చేసి బ్లాగ్. దీంట్లో మళ్ళా మనకు డ్రాప్ డౌన్ ఉంది. బ్లాగ్ డీటెయిల్స్ అని చెప్పేసి. సో, ఇవన్నీ ఒక్కొక్క పేజెస్ అనమాట. ఇప్పుడు కోర్సెస్ క్లిక్ చేసినామంటే ఇదంతా ఒక పేజ్. సో, ఇలా ఆల్ పేజెస్ అంటే అన్ని పేజెస్ మనం కంబైన్ చేస్తేనే మనకు ఒక వెబ్ అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది. సో, ఇది కాంటాక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో, ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇప్పుడు అబౌట్ పేజ్ క్లిక్ చేశాను. ఇదంతా ఒక పేజ్. ఈ పేజ్ సంబంధించిన కోడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నార్మల్‌గా మేము ఆహ్, విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తాను. ఈ విజువల్ స్ట్ ఆహ్, సారీ ఆహ్, సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం అబౌట్ ప్లేస్ క్లిక్ చేస్తేనే సో, మనం ఈ పేజ్ సంబంధించిన కోడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సో, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు యూఆర్ఎల్‌కెళ్తే ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ ఎడిస్టేజ్ అబౌట్ అస్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఉంది. సో, ఈ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుందంటే అబౌట్ అస్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే పేజ్‌లో ఈ పేజ్ యొక్క కోడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో, ఆ పేజ్‌కి ఎలా ఎళ్ళాలంటే నార్మల్‌గా ఇది ఆహ్, విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తున్నాను నేను. నార్మల్‌గా అంటే మీరు పైథాన్ బేస్డ్ కాబట్టి మీరు పైచార్మ్ యూజ్ చేస్తారు. సో, ఆ పైచార్మ్‌లో మీరు ఆ ప్రాజెక్ట్ కోడ్‌కెళ్ళొచ్చు. సో, ఇక్కడ ఇది నా ఎడిస్టేజ్ అనే ప్రాజెక్ట్. ఈ ఎడిస్టేజ్ అనే ప్రాజెక్ట్‌లో ఇక్కడున్నాయి చూడండి. ఈ సీఎస్ఎస్, ఫార్మ్స్, ఇమేజెస్. సో, ఈ సీఎస్ఎస్‌లో మనం ఏం చేస్తామంటే నార్మల్‌గా ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్‌లో రాసిన కోడ్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు మనకు కావాల్సిన స్పాన్స్ ఇవన్నీ మనం అప్లై చేస్తాం. సో, అలాగే మనకేమైనా సరే ఇమేజెస్ ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇది జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి అబౌట్ అస్ డాట్ హెచ్‌టీఎంఎల్, బ్లాగ్ హెచ్‌టీఎంఎల్, కాంటాక్ట్ ప్రాసెస్, కాంటాక్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్, కోర్సెస్, ఎలిమెంట్స్, ఇండెక్స్ అని ఉంది కదా! సో, ఇవన్నీ మనకు ఏమవుతాయంటే డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ అన్నమాట. మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన పేజెస్. ఈ పేజెస్‌లోనే మనకు ఈ కోడ్ అంతా ఉంటుంది. సో, ఇందాక చెప్పాం కదా! ఆహ్, అబౌట్ అస్ పేజ్. సో, ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ క్లిక్ చేస్తేనే ఈ యూఆర్ఎల్ ఇక్కడ చూసినట్లయితే మనకు అబౌట్ అస్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఉంది కదా! సో, ఈ అబౌట్ అస్ డాట్ హెచ్‌టీఎంఎల్‌కెళ్ళామంటే ఇక్కడ ఆ పేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో, మొత్తం కోడ్ అంతా ఆ పేజ్ యొక్క కోడ్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇది డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది ప్రెజెంట్ వెర్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే రైట్ నౌ ఫిఫ్త్ వెర్షన్ యూజ్ చేస్తున్నాము. దాన్ని ఇండికేట్ చేయడానికి ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది ప్లేస్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ హెచ్‌టీఎంఎల్ అని ప్లేస్ చేసినాడు. ఈ కంటెంట్ లాస్ట్‌లో మనకేం చేస్తారంటే హెచ్‌టీఎంఎల్ అనేది క్లోజ్ చేసుంటాడు. సో, ఇక్కడ చూడండి లాస్ట్‌లో హెచ్‌టీఎంఎల్ అని క్లోజ్ చేసినాడు. మళ్ళా ఇక్కడ లాస్ట్‌లో బాడీ సెక్షన్ అనేది క్లోజ్ చేసినాడు. సో, మీరు గమనించినట్లయితే హెడ్ సెక్షన్‌లో నార్మల్‌గా మనకు సంబంధించిన మెటా ఇన్ఫర్మేషన్స్, లింక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హెడ్ సెక్షన్ ఓపెన్ చేసి, ఇక్కడ హెడ్ సెక్షన్ క్లోజ్ చేసినాడు. అండ్ ఇక్కడ చూడండి బాడీ సెక్షన్ ఓపెన్ చేసేసి, సో, ఏదైతే కంటెంట్ రాయాలనుకున్నాడో, ఆ కంటెంట్ మొత్తం బాడీ సెక్షన్‌లో ప్లేస్ చేసాడు. లాస్ట్‌లో ఈ బాడీ సెక్షన్‌ని క్లోజ్ చేసినాడనమాట. సో, ఇక్కడ చూడండి సో, ఇక్కడ హెడర్ సెక్షన్ అనేది ఉంది చూడండి. సో, ఈ అబౌట్ అస్ డాట్ హెచ్‌టీఎంఎల్ పేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫస్టు మనం గమనించినట్లయితే ఇక్కడ హెడ్ సెక్షన్ ఉంటుందని చెప్పాను. సో, ఈ హెడ్ సెక్షన్‌లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మనకు దీనికి సంబంధించిన అంటే ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ ఉంటుంది. అందులో లోగో ఉంటుంది. అండ్ దీంట్లోనే ఆహ్, లింక్స్ ఉంటాయన్నమాట. నావిగేషన్ లింక్స్ మెనూస్ ఉంటాయి. అండ్ ఆల్సో సెర్చ్ బార్ అని ఉంది చూడండి. అండ్ ఇవి మనకు ఇదంతా మెయిన్ కంటెంట్. సో, ఈ విధంగా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే, ఆ ప్రాజెక్ట్ యొక్క పేజెస్, దాంట్లో హెడ్ సెక్షన్స్ అండ్ మెయిన్ సెక్షన్స్,
అండ్ ఫూటర్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ ప్రాడక్ట్ సంబంధించిన అంటే ఈ పేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అంటే డిఫరెంట్ పేజెస్ అంటే ఇప్పుడు పేజ్ ఉంది, కోర్స్ డీటెయిల్స్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తేనే మనకి ఈ పేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన కోడ్ చూడాలనుకుంటే యూఆర్ఎల్‌కెళ్ళేసి ఇలా కోర్స్ డీటెయిల్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది. సో ఆ ప్రాడక్ట్‌కి సంబంధించిన కోడ్‌కెళ్ళేసి కోర్స్ డీటెయిల్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌కెళ్లారంటే ఆ పేజ్ సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు కావాల్సుంటే ఆ పేజ్ యొక్క కోడ్‌ని చూడగలరు మనం. సో కమింగ్ టు ద సెమాంటిక్ ఎలిమెంట్స్. సో సెమాంటిక్ ఎలిమెంట్స్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్నమాట. సో మనము ఇందాక బాడీ సెక్షన్‌లో కోడ్ డిఫైన్ చేస్తామని చెప్పాం కదా! సో అక్కడ మనం అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ మోడ్యూల్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే సో ఇప్పుడు HTML5 ఆఫర్స్ న్యూ ఎలిమెంట్స్ ఫర్ బెటర్ డాక్యుమెంట్ స్ట్రక్చర్. సో ఈజీగా మనం డాక్యుమెంట్ స్ట్రక్చర్‌ని ఐడెంటిఫై చేయడానికి ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హెడర్ ట్యాగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ఏ హెడర్ సెక్షన్. హెడర్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ టు టాప్ ఆఫ్ ద ఎనీ HTML డాక్యుమెంట్స్ ఆర్ పేజ్. సో ఇక్కడ చెప్పాం కదా మనకు ప్రాజెక్ట్‌లో. సో హెడర్ ఈస్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ హెడ్ ఆఫ్ ద పేజ్ అన్నమాట. సో ఇదే మనకు ఇదంతా మనకు హెడ్ సెక్షన్ అవుతుంది. సో ఈ హెడ్ సెక్షన్‌లో ఏమేమి ఉంటాయంటే హెడర్ ఏరియా కంటైన్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. వెబ్‌సైట్ లోగో ఉంటుంది. కాంటాక్ట్ అస్, లాగిన్, లిస్ట్ ఆఫ్ మెను, సోషల్ మీడియా లింక్స్. సో ఈ హెడ్ సెక్షన్‌లో మనము ఈ వెబ్‌సైట్ లోగో, టైటిల్స్ అంటే ప్రాడక్ట్ టైటిల్ అండ్ మెనూస్, సెర్చ్ బార్ అండ్ ఆల్సో సోషల్ మీడియా లింక్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో దాని పర్పసే ఈ హెడ్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ హెడ్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తాము. హెడర్ ట్యాగ్ ఓపెన్ చేస్తాము. హెడర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాము. ఇన్ బిట్వీన్ దానికి సంబంధించిన కోడింగ్ అంతా దీంట్లోనే మనం ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో దానికే ఈ హెడర్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో నార్మల్‌గా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి బాడీ ట్యాగ్‌లో ఇక్కడ మీరు గమనించినట్లయితే హెడర్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేశాడు. సో ఇన్ బిట్వీన్ తనకు కావాల్సిన హెడర్ సెక్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నాడు. లాస్ట్‌లో ఇక్కడ చూడండి హెడర్ సెక్షన్ అనేది క్లోజ్ చేసాడనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్‌లో మనకు ఫస్ట్ స్టార్ట్ హెడర్ మెన్యూ ఏరియా అని ఉంది. సో దీన్నే మనం కామెంట్స్ అని అంటామనమాట. ఈ కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ ఫర్ రీడింగ్ పర్పస్ అనమాట. సో డెవలపర్స్ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. అంటే మనమే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సో మనకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. సో ఇదంతా మనకు హెడర్ సెక్షన్‌కి సంబంధించిన ఏరియా. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అయిందో లాస్ట్‌లో మళ్ళా కామెంట్‌లో ప్లేస్ చేసుంటాడు. ఇక్కడ చూడండి. ఎండ్ హెడర్ మెనూ ఏరియా అని పెట్టేసాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు మొత్తం ఇది హెడర్ సెక్షన్‌కి సంబంధించిన ఏరియా. సో మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఇదంతా ఒక మాడ్యూల్‌కి సంబంధించిందని చెప్పేసి. హెడర్ ఏరియాకి సంబంధించిందని చెప్పేసి. సో దాని పర్పస్ ఈ కామన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే అంటే ఈ కామన్స్ యూజ్ చేసింటామో ఈ కామన్స్‌లో ఉన్న కంటెంట్ అనేది మనకు వెబ్ పేజ్‌లో అనేది డిస్‌ప్లే అవ్వదు. ఓన్లీ ఫర్ డెవలపర్స్ రీడింగ్ పర్పస్ మాత్రమే ఇది కామన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. మనకు ఇది వెబ్ పేజ్‌లో అయితే డిస్‌ప్లే అవ్వదు. ఈ సంబంధించిన కంటెంట్ అంతా. సో కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ హెడ్ సెక్షన్ యూజ్ చేసినట్లయితే ఈ హెడ్ సెక్షన్‌లో దానికి సంబంధించిన అంటే ఇందాక చెప్పాం కదా! హెడ్ సెక్షన్‌లో కంపెనీ లోగో అండ్ ప్రాజెక్ట్ టైటిల్ అండ్ మెనూస్ ఉంటాయని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి మనకు మెనూస్ ఇక్కడే ఉన్నాయి. హోము, అబౌటు, పేజెస్, కోర్సెస్, ఎలిమెంట్స్. సో ఇవన్నీ మనకు ఇక్కడ మీరు గమనించినట్లయితే హోమ్, అబౌట్ పేజెస్, బ్లాగ్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ మనకు మెనూస్ అనమాట. సో ఇవన్నీ మనకు హెడ్ సెక్షన్‌లో ప్లేస్ చేసేసాడు. అండ్ లాస్ట్‌లో ఈ హెడర్ సెక్షన్ అనేది క్లోజ్ చేసేసాడు. సో ఈ విధంగా ఒక సెక్షన్‌ని డిఫైన్ చేయడానికి ఈ ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే సిమాంటిక్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్‌లోనే ఫూటర్ ఏరియా అనమాట. సో ఫూటర్ ట్యాగ్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఏ ఫూటర్ సెక్షన్. ఫూటర్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ బిలో ద ఎనీ HTML డాక్యుమెంట్ ఆఫ్ ద పేజ్. సో డాక్యుమెంట్ పేజ్‌లో మనకు లాస్ట్‌లో ఈ ఫూటర్ సెక్షన్ అనేది ఉంటుందనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఆథర్ నేము, సైట్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, కాపీరైట్స్ ఇన్ఫర్మేషన్, రిలేటెడ్ లింక్స్, సోషల్ మీడియా లింక్స్.
సో ఈ ఫూటర్ లింక్లో మనకు ఈ ఆథర్ నేమ్స్, కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్, కాపీరైట్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా లింక్స్ ఇవన్నీ మనకు ఫూటర్ సెక్షన్లో ఉంటాయి. సో ఇందాక చెప్పాం కదా, లాస్ట్లో వెబ్సైట్ సంబంధించిన లాస్ట్లో డాక్యుమెంట్ లాస్ట్‌లో మనకు ఈ ఫుటర్ అనేది ఉంటుందనమాట. దీంట్లో మనకు సైట్ ఇన్ఫర్మేషను, కార్పొరేట్స్ ఇన్ఫర్మేషను, సోషల్ మీడియా లింక్స్ ఇక్కడ చూడండి. ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇన్‌స్టా. సో, ఇలా సోషల్ మీడియా లింక్స్ అండ్ కార్పొరేట్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మనకు ఫుటర్ సెక్షన్‌లో ఉంటాయి. సేమ్ మనకు హెడర్ సెక్షన్ ఏ విధంగా ఉందో, అంటే ఐ మీన్ హెడర్ ట్యాగ్ ఓపెన్ చేసి, హెడర్ ట్యాగ్ క్లోజ్ చేసి, ఇన్ బిట్వీనస్ కోడింగ్ ఎలా రాసుకున్నాడో, అదే విధంగా ఫూటర్‌లో కూడా అదే విధంగా ప్లేస్ చేసుంటారనమాట. ఫూటర్‌కి సంబంధించిన ఏరియా. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఫూటర్ ఓపెన్ చేసిండు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, కోడింగ్ అంతా రాసుకుంటూ లాస్ట్‌లో ఇక్కడ ఆ ఫూటర్ అనేది ఇక్కడ క్లోజ్ చేసిండు చూడండి. సో, ఈ విధంగా ఆ ఫూటర్‌కి సంబంధించిన సెక్షన్ అంతా ఒక సెషన్‌గా డిఫైన్ చేసుకున్నాడు. సో, ఇదంతా ఎందుకంటే ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇదంతా ఒక సెక్షన్‌కి సంబంధించిందని చెప్పేసి. సో, దాని పర్పస్‌కి ఈ సెక్షన్ అనేది యూజ్ చేశాడు. ఇదంతా మనకు ఫూటర్ సెక్షన్‌కి సంబంధించిన ఏరియా. అండ్ కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్. So section is used to define a sections of a document such as chapters, headers, footers or any other sections of a document on the page. సో ఏదైనా సరే, ఇప్పుడు హెడర్ సెక్షన్ అని చెప్పాను అండ్ ఇంకోటి ఫూటర్ సెక్షన్ అని చెప్పాను. సో ఇవన్నీ ఒక సెక్షన్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో ఈ సెక్షన్స్ అన్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో దాని పర్పస్ ఈ సెక్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. సో నార్మల్గా మీరు ఇప్పుడు ఇక్కడే చూడండి. ఈ హెడర్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ చూడండి హోమ్ బ్యానర్ ఏరియా అని ఉంది. సో ఇక్కడ ఏముంది ఈ కంటెంట్‌లో, హోమ్, అబౌట్ అస్ అనేది లింక్స్ ఉన్నాయి. సో ఈ హోమ్ బ్యానర్ ఏరియా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ సెక్షన్ ఓపెన్ చేసిండు. ఇక్కడ సెక్షన్ క్లోజ్ చేసిండు. ఎండ్ హోమ్ బ్యానర్ ఏరియా అని పెట్టిండు. సో ఈ హోమ్ బ్యానర్ ఏరియా ఎక్కడుందంటే నార్మల్‌గా మన కంటెంట్‌లో, సో ఇక్కడ చూడండి హోమ్, అబౌట్ అస్ అనేది మీకు కనిపిస్తుందా? సో ఇదంతా మనకు హోమ్ బ్యానర్ ఏరియా అని అర్థం అనమాట. సో ఇది మనకు హెడర్ సెక్షను అండ్ దాని కింద ఉన్న ఈ ఏరియా అంతా మనకు హోమ్ బ్యానర్ ఏరియా. సో దానికి ఒక సెక్షన్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి ఇన్ బిట్వీన్ తనకు కావాల్సిన కంటెంట్ అంతా ప్లేస్ చేసుకున్నాడు. లాస్ట్లో సెక్షన్ అనేది క్లోజ్ చేసిండు. సో ఇది అంతా ఒక సెక్షన్ సంబంధించిన ఏరియా. సో ఈ విధంగా డిఫైన్ చేయడానికి ఆ సెక్షన్ అనేది యూజ్ చేసిండు. నెక్స్ట్ ఆర్టికల్స్. సో ఏదైనా సరే, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ సెల్ఫ్ కంటెంట్. ఇట్ ఈస్ ఇన్ a document, page, application or site. So article tag is generally used on blog post, news, stories, form post, comments. సో నార్మల్గా మీరు ఇప్పుడు బ్లాగ్ పోస్ట్ అంటే అంటే సోషల్ మీడియా లింక్స్ యూజ్ చేస్తుంటారు మీరు. సో సోషల్ మీడియా లింక్స్ మీన్స్ ఫేస్బుక్, ఇన్స్టా, దీంట్లో బ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటారు కదా. సో అటువంటి వాటిని పోస్ట్ చేయడానికి ఈ ఆర్టికల్ ట్యాగ్ ఓపెన్ చేసేసి అండ్ ఆర్టికల్ ట్యాగ్ క్లోజ్ చేసేసి ఇన్ బిట్వీన్ అస్ ఇవి ఉన్నాయి చూడండి, బ్లాగ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ మనకు కావాలనుకుంటే దీనికి సంబంధించిన ఇక్కడ ఈ కంటెంట్ ఉంది, ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ ఆర్టికల్ ట్యాగ్ ఓపెన్ చేసేసి దాంట్లో ఈ కంటెంట్ ప్లేస్ చేసుకుని ఆర్టికల్ ట్యాగ్ క్లోజ్ చేసింటారు అనమాట. సో వాటికే ఈ ఆర్టికల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం నార్మల్గా. అండ్ ఆల్సో nav tag. So HTML5 introduced new tag, nav tag. Nav tag means navigation of links అనమాట. సో నావిగేషన్ లింక్స్ అంటే చెప్పాను, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి కనెక్ట్ చేస్తే అంటే లింక్స్ అంటే మనకు కనెక్ట్ చేసే వాటిని నావిగేషన్ లింక్స్ అని అంటాం అనమాట. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇవి మనకు హెడ్ సెక్షన్లోనే ఉంటాయి. సో ఈ నావిగేషన్ లింక్స్ అన్నా మెనూ లింక్స్ అన్నా ఒకటే. ఇప్పుడు నార్మల్గా మీకు ఫస్ట్ చెప్పాం కదా. సో ఇప్పుడు ఇది హెడ్ సెక్షన్లో ఈ లింక్స్ ఉన్నాయా, హోమ్, అబౌట్, పేజెస్, బ్లాగ్, కాంటాక్ట్ అని చెప్పేసి. సో ఇవన్నీ మనకు లింక్స్ అనమాట, మెనూ లింక్స్. సో వీటికి ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి హెడ్ సెక్షన్లోనే ఉన్నాయన్నమాట అవి. సో ఇక్కడ హెడర్ ఏరియా స్టార్ట్ చేసాము. దాంట్లోనే ఇక్కడ చూడండి నావ్ ట్యాగ్ ఓపెన్ చేసిండు. నావ్ ట్యాగ్ ఓపెన్ చేసేసి దాంట్లోనే ప్లేస్ చేసిండు ఇక్కడ హోమ్, అబౌట్ అండ్ కోర్సెస్, ఎలిమెంట్స్, బ్లాగ్ సంబంధించిన కాంటాక్ట్. సో ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజ్ చేసిండు నావ్ ట్యాగ్ అనేది. సో ఆ మెనూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ నావ్ ట్యాగ్ ఓపెన్ చేసేసి అండ్ లాస్ట్లో ఈ కాంటాక్ట్ తర్వాత ఆ నావ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసి ఉంటాడు.
సో ఈ అంటే నావిగేషన్ లింక్స్ ఎక్కడైతే యూజ్ చేస్తారో అక్కడ ఈ నావ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇంకొకటొచ్చేసి మెయిన్ ట్యాగ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు సెక్షన్ ట్యాగ్ అని చెప్పాం కదా! ఏదైనా సరే ఒక మోడ్యూల్ తీసుకుంటే ఆ మోడ్యూల్‌ని డిఫైన్ చేయడానికి సెక్షన్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా సరే మన ప్రాజెక్ట్‌లో యూనిక్ కంటెంట్ ఉందనుకున్నాం బాడీలో. సో దాన్ని డిఫైన్ చేయడానికి ఈ మెయిన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నార్మల్‌గా మెయిన్ ట్యాగ్ యూజ్ చేసి ఇన్ బిట్వీనస్ మనకు కావాల్సిన కంటెంట్ యూనిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లేస్ చేసేసి మెయిన్ ట్యాగ్ క్లోజ్ చేస్తామనమాట. అండ్ ఆల్సో అసైడ్. అసైడ్ అంటే ఏంటంటే డిఫెన్స్ కంటెంట్ అసైడ్ ఫ్రమ్ ద పేజ్ కంటెంట్. ఇఫ్ ఇన్ కేస్ మనకు నార్మల్‌గా ఇక్కడ చూడండి హెడ్ సెక్షన్ ఎక్కడుంది? పైన ఉంది. సో, కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఏమవుతుందంటే ఈ సైడ్‌కి ఇచ్చేటాడనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పీపీటీని ఉంది చూడండి. సో, ఇప్పుడు ఈ సైడ్ ఓపెన్ అంటే మెయిన్ సైడ్ స్లైడ్ ఇది కాబట్టి ఇది ఓపెన్ అయింది. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సైడ్‌కి ఈ పోస్ట్‌లన్నీ కనిపిస్తున్నాయా స్లైడ్‌కి? సో, ఇలాంటి సైడ్ ట్యాగ్స్ రావాలంటే ఫస్ట్ ఆ సైడ్ ట్యాగ్ ఓపెన్ చేస్తారనమాట నార్మల్‌గా. ఆ సైట్ ట్యాగ్ ఓపెన్ చేసేసి దానికి సంబంధించిన కంటెంట్ అంతా రాసేసుకొని ఆ సైట్ ట్యాగ్ క్లోజ్ చేసుకుంటాడు. సో, అక్కడ మనకేమవుతుందంటే మనకు అది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో, సైట్ సంబంధించిన కంటెంట్ అంతా దీంట్లో ప్లేస్ చేశారని చెప్పేసి. ఇంకొకటొచ్చేసి ఫిగర్ ట్యాగ్. సో, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సరే ఒక ఇమేజ్‌ని ప్లేస్ చేసాం మన ఆహ్, డాక్యుమెంట్‌లో. సో, అక్కడ ఫస్ట్ ఫిగర్ ట్యాగ్ ఓపెన్ చేసేసి అక్కడ మనకు సంబంధించిన పోస్ట్ అంటే ఫోటోస్ ఏమన్నా సరే, ఇమేజెస్ ఏమైనా సరే ప్లేస్ చేసుకొని, ఈ ఫిగర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకుంటాం. సో, ఇవన్నీ ఎందుకంటే జస్ట్ మనకొక ఇన్ఫర్మేషన్ అనమాట. సో, దానికి సంబంధించిన అంటే ఇప్పుడు హెడర్‌కి సంబంధించిన సెక్షన్ అంతా ఇక్కడుంటుంది. ఫిగర్‌కి సంబంధించింది ఇక్కడుంటుంది. అండ్ లింక్స్ సంబంధించింది ఇక్కడుంటాయి. నావిగేషన్ దాంట్లో ఉంటాయి. అండ్ ఆర్టికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆర్టికల్ ట్యాగ్‌లో ఉంటాయని జెప్పేసి. సో, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ అనమాట మనకి దాంట్లో. సో, ఇవి మనకు నార్మల్‌గా మనం యూజ్ చేసే సిమాంటిక్ ఎలిమెంట్స్. ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్‌కి నార్మల్‌గా ఇంకొక పేరొచ్చేసి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అని అంటాము. సో, ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్‌లో మనకు హెడర్ ట్యాగ్ ఉంటుంది. అండ్ ఫూటర్ ట్యాగ్ ఉంటుంది. దాంతో పాటు సెక్షను అండ్ ఆర్టికల్స్ ట్యాగ్స్ అండ్ ఆల్సో నావ్ ట్యాగ్స్ అండ్ అసైడ్ ట్యాగు. సో, ఇవన్నీ మనకు వీటినే మనం సిమాంటిక్ ట్యాగ్స్ ఆర్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అని అంటాం. సో, నెక్స్ట్ వచ్చేసి మల్టీమీడియా ఎలిమెంట్స్. సో, ఏదైనా సరే మన ప్రాజెక్ట్‌లో అంటే మన వెబ్ ప్రాజెక్ట్‌లో ఆహ్, ఒక ఆడియో ఎలిమెంట్ ఆర్ లేకుంటే వీడియో ఎలిమెంట్స్‌ని మనం ప్లేస్ చేయాలనుకుంటే, ఈ ఆడియో ట్యాగ్స్ ఆర్ వీడియో ఎలిమెంట్స్ అని మల్టీమీడియా ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో, వాటిని ప్లేస్ చేయాలంటే మనకు ఈ ఆడియో ఎలిమెంట్స్ అండ్ వీడియో ఎలిమెంట్స్‌లో ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తామనమాట. సో, ఈ ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌లోనే మనకు కావాల్సిన కంటెంట్ అనేది సో, ఆడియో ఫైల్ అయితే ఆడియో ఫైల్ ప్లేస్ చేస్తాము. అండ్ అదర్‌వైజ్ వీడియో ఫైల్ అయితే వీడియో ఫైల్ ప్లేస్ చేస్తాము. సో, ఫస్ట్ దీనికి and it include you need to set src attribute to identify the media source and include a controls attribute so that the user can play and pause the media. సో ఈ కంట్రోల్స్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ప్లే అండ్ పాజ్ ద అట్రిబ్యూట్ అంటే మనం యూజ్ చేస్తాం కదా నార్మల్గా ప్లే చేయాలంటే ప్లే చేస్తాం లేకుంటే పాజ్ చేయాలంటే పాజ్ చేస్తాం కదా. సో అవి ఈ కంట్రోల్స్ అట్రిబ్యూట్స్ ద్వారానే వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సరే ఒక ఆడియో ఫైల్ని ప్లేస్ చేయాలనుకుంటే దానికి ఈ ఆడియో సింటాక్స్ యూజ్ చేస్తారనమాట. ఆడియో ట్యాగ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసేసి, దాంట్లో ఈ సోర్స్ ట్యాగ్‌లో ఎస్ఆర్‌సిలో మనకు కావాల్సిన ఆడియో ఫైల్‌ని మనం ప్లేస్ చేసామంటే మనకు ఆడియో అనేది మనకు మన ఎగ్జిక్యూషన్ పేజ్‌లో, వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. దానికే ఈ ఆడియో ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇంకోటొచ్చేసి వీడియో ట్యాగ్. సో, వీడియో ఏదైనా సరే మనం వెబ్ పేజ్‌లో ప్లేస్ చేయాలనుకుంటే, ఈ వీడియో ట్యాగ్ ఓపెన్ చేస్తాం. సో, వీడియో ట్యాగ్ ఓపెన్ చేసి వీడియో ట్యాగ్ క్లోజ్ చేస్తాము. ఇన్విట్ సోర్స్‌లో ఎస్ఆర్‌సిలో మనకు కావాల్సిన వీడియో ఫైల్ అనేది ప్లేస్ చేస్తాము. సో, ఇవేమవుతాయంటే మన వెబ్ పేజ్‌లోనే మన ఆడియో, వీడియో ఫైల్స్ అనేది మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చనమాట. సో, నార్మల్‌గా దాన్ని చూసినట్టయితే సో, ఇక్కడ చూడండి ఫస్టు డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని రిప్రజెంట్ చేసుకున్నాను. అంటే ఇది మనకు రైట్ నౌ ఫిఫ్త్ వెర్షన్ యూజ్ చేస్తున్నాం కదా! దాన్ని ఇండికేట్ చేస్తది. సో, తర్వాత హెచ్‌టీఎంఎల్ ట్యాబ్ ఓపెన్ చేసేసి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ క్లోజ్ చేసుకున్నాను. ఇన్ బిట్వీనస్ హెడ్ సెక్షన్ ప్లేస్ చేసి క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడ టైటిల్ పెట్టాను. ఇది ఇక్కడ టైటిల్ మల్టీమీడియా ఎలిమెంట్స్ అని ప్లేస్ చేశాం కదా! సో, ఇది మనకు వెబ్ పేజ్‌లో ఎక్కడ డిస్‌ప్లే అవుతుందంటే ఆహ్, హెడ్ ఆఫ్ ద పేజ్‌లో మనకు ఇక్కడ చూడండి. మల్టీమీడియా ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది మనకు. సో, దానికి ఈ టైటిల్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాము. అండ్ దాంతో పాటు ఇక్కడ
ఈ ఫెవికాన్ ఐకాన్ అనేది యూజ్ చేస్తామని లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం దాని గురించి. అండ్ బాడీ సెక్షన్‌లో మనకు కావాల్సిన హెడ్డింగ్ పర్పస్ నేను హెచ్1 ట్యాగ్ యూజ్ చేసినాను. ఇక్కడ చూడండి ఫస్ట్ వీడియో ట్యాగ్ యూజ్ చేశాను ఇక్కడ. వీడియోలో ఫస్ట్ వీడియో ట్యాగ్ ఓపెన్ చేసి వీడియో ట్యాగ్ క్లోజ్ చేసుకున్నాను. అక్కడ హైట్ విడ్త్ ఇచ్చాను. సమ్ అంటే మన వీడియోకి సమ్ హైట్ విడ్త్ ఇచ్చాను. అండ్ లాస్ట్ ఇక్కడ కంట్రోల్స్ అనేది మెన్షన్ చేశాను చూడండి. సో ఈ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకు మన ఫైల్స్‌ని ప్లే చేయాలనుకుంటే ప్లే చేసుకోవచ్చు. లేకుంటే పాజ్ చేయాలనుకుంటే పాజ్ చేయొచ్చనమాట. ఈ కంట్రోల్స్ అట్రిబ్యూట్స్ ద్వారా. సో ఇక్కడ సోర్స్ ట్యాగ్‌లో ఏం చేశాను ఎస్ఆర్‌సీలో డైరెక్ట్ నేను వీడియో డాట్ ఎంపీ4 అని పెట్టాను. అండ్ టైప్‌లో ఏం చేశానంటే ఇది ఎంపీ4 ఫైల్ కాబట్టి వీడియో/ఎంపీ4 అని ప్లేస్ చేశాను. సో ఈ ఎస్ఆర్‌సీలో నార్మల్‌గా మనం లాస్ట్ క్లాస్‌లో ఇమేజ్ క్లాస్ అంటే టాపిక్ చెప్పుకున్నాం. అంటే దాని యొక్క పాత్ ఏ విధంగా తీసుకుంటామని చెప్పేసి. సో ఇక్కడ నేను డైరెక్ట్ వీడియో డాట్ ఎంపీ4 ఎందుకు పెట్టానంటే నార్మల్‌గా నా హెచ్‌టీఎంఎల్ టాస్క్‌లో ఏమున్నాయంటే, సో ఇది నా మల్టీమీడియా ఎలిమెంట్స్ కోడ్‌కి సంబంధించిన ఫైల్. అండ్ దీంట్లోనే నా కోడ్ ఫైల్ పక్కనే అంటే అదే ఫోల్డర్‌లోనే నా వీడియో ఫైల్ కూడా ఉంది చూడండి. సో ఇది నా వీడియోకి సంబంధించిన ఫైల్ అనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అంటే ఎంపీ4 ఫైల్. సో 2 ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే డైరెక్ట్ నేను వీడియో డాట్ ఎంపీ4 అనేది ఇక్కడ ప్లేస్ చేశాను డైరెక్ట్‌గా ఇక్కడ. వీడియో డాట్ ఎంపీ4 అనేది. సో అదర్‌వైజ్ సో మీ కోడ్‌కి సంబంధించిన ఫైల్ ఒక పేజ్‌లో ఉంది. అండ్ ఈ వీడియో ఫైల్ అనేది ఇంకొక అంటే ఒక డిఫరెంట్ లొకేషన్‌లో ఉందనుకుందాం. సో అప్పుడేం చేస్తారంటే నార్మల్‌గా ఆ వీడియో పైన క్లిక్ చేసేసి సో దాని యొక్క ప్రాపర్టీస్‌కెళ్తే సో ఇక్కడ మీకు లొకేషన్‌లో కనిపిస్తుంది. d/https// అని చెప్పేసి. సో దాన్ని కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ ప్లేస్ చేశారంటే సో అదే మనకు దాని యొక్క పాత్ అవుతుందనమాట. సో ఇక్కడ ప్లేస్ చేసి సేవ్ చేసి రన్ చేశారంటే అక్కడ మనకు ఎగ్జిక్యూషన్‌లో ఆ వీడియో అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఒక ఆడియో ఎలిమెంట్ కూడా తీసుకున్నాను. ఆడియో ఎలిమెంట్ తీసుకున్నాను. సేమ్ దానికి కూడా హైట్ అండ్ విడ్త్ ఇచ్చాను. అండ్ కంట్రోల్స్ అట్రిబ్యూట్ యూజ్ చేశాను. సోర్స్‌లో నేను యూజ్ చేశానంటే ఎస్ఆర్‌సీలో లిటిల్ బర్డ్ సౌండ్ అంటే ఇది నా ఆడియోకి సంబంధించిన ఫైల్ అనమాట. ఇది వావ్ టైప్ ఫైల్ అనమాట. సో టైప్ ఈక్వల్స్ టు ఆడియో/వావ్ అని పెట్టాను చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇప్పుడు ఎంపీ4 యూజ్ చేసాం కాబట్టి వీడియో/ఎంపీ4 అని పెట్టాను. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆహ్, ఇది వావో లేకుంటే వేరే ఫైల్స్ ఏవైనా ఉంటే అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయితే ఆ ఫైల్‌ని ఇక్కడ ఆ ఫైల్‌ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ కూడా లిటిల్ బర్డ్ సౌండ్ వేవ్ అనేది నేను డైరెక్ట్ నా హెచ్‌టీఎంఎల్ కోడ్ అండ్ దానికి సంబంధించిన ఇక్కడే ఉంది చూడండి. లిటిల్ బర్డ్ సౌండ్ అని చెప్పేసి. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అంటే వావ్ ఫైల్ అనమాట. సో 2 ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయి కాబట్టి నేను కరెంట్ పాత్ తీసేసుకున్నాను. అంటే డైరెక్ట్ నా ఫైల్ నేమ్ అంటే నా ఆడియో ఫైల్ నేమ్ అండ్ అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది డైరెక్ట్ నేను మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఈ విధంగా మనము మన కోడ్ ఫైల్‌లో అంటే మన వీడియో ఫైల్ అయినా సరే, ఆడియో ఫైల్ అయినా సరే ప్లేస్ చేసినట్టయితే దాని యొక్క ఎగ్జిక్యూషన్‌లో ఇది ఈ విధంగా చూపిస్తుంది చూడండి. సో ఫస్ట్ మల్టీమీడియా ఫైల్స్ అని చెప్పేసి నేను హెడ్డింగ్ పర్పస్ పెట్టాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఆడియోకి హైట్ విడ్త్ ఇచ్చాం కదా! ఆ హైట్ విడ్త్ ఇదనమాట. సో ఇప్పుడు దీన్ని ప్లే చేస్తే వీడియో అనేది మనకు ప్లే అవుతుంది చూడండి. అండ్ పాజ్ చేయాలనుకుంటే పాజ్ చేస్తున్నాను. సో సేమ్ ఈ అట్రిబ్యూట్స్ అన్నీ మనకు యూజ్ అవుతాయన్నమాట. అంటే ఇది ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం అక్కడ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం కదా! ఈ అట్రిబ్యూట్ యూజ్ చేసాం కదా! దానివల్ల ఇవి మనకు వర్క్ అవుతున్నాయన్నమాట. సో ఇది మన వీడియో ఫైల్. అండ్ దాని కింద ఇక్కడ ఆడియో ఫైల్ ఉంది చూడండి. సో దీన్ని ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఇది మన కంట్రోల్స్ అన్నీ. సో ఈ విధంగా మనకు ఆడియో అండ్ వీడియో ఫైల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే మన వెబ్ పేజ్‌లో ఈ వీడియో ట్యాగ్ అండ్ ఆడియో ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది మల్టీమీడియా ఫైల్స్ సంబంధించిన కంటెంట్. సో అవి మనకు సిమాంటిక్ ఎలిమెంట్స్ ఐ మీన్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో ఆడియో అండ్ వీడియో ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ సెక్షన్‌లో ఏమేమి యూజ్ చేస్తాము అనేది ఈరోజు తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఈ హెడ్ సెక్షన్ మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము? ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం చూడండి హెడ్ సెక్షన్‌లో. సో ఈ హెడ్ సెక్షన్‌లో ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తామంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడండి టైటిల్ ఉంది. సో టైటిల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ టు గివ్ టైటిల్ టు ద వెబ్ పేజ్ అన్నమాట.
సో, ఆ వెబ్ పేజ్‌కి ఒక టైటిల్ ఇస్తాము. ఆ పేజ్ యొక్క డిస్క్రిప్షన్ అది మనకు అంటే బాడీ ఆఫ్ ద హెడ్ సెక్షన్‌లో మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది కదా! టైటిల్ అనేది. సో, దాని పర్పస్సే ఆహ్, ఈ టైటిల్ అనేది యూజ్ చేస్తాము. సో, అదేం చేస్తుందంటే, ఆ పేజ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది మనకు డిఫైన్ చేస్తుంది. సో, ఈ పేజ్‌లో ఈ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి. దాని పర్పస్సే ఈ టైటిల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెటా ట్యాగ్ యూజ్ చేస్తాము. ఈ నార్మల్ అంటే ప్రతి ఒక్క వెబ్ పేజ్‌లో అన్నమాట. సో, మీరు ఇందాక మన ప్రాజెక్ట్‌లో గమనించినట్టయితే, ఈ హెడ్ సెక్షన్‌లో ఇక్కడుంది చూడండి. మెటా ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేశాడు. ఇక్కడ వరకు క్లోజ్ చేశాడు. సో, ఈ హెడ్ సెక్షన్‌లో ఈ మెటా ట్యాగ్ కూడా ఉంటుందన్నమాట. సో, ఈ మెటా ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రౌజర్ అనమాట. సో, మన బ్రౌజర్‌కి మన ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో, లైక్ బ్రౌజర్ అంటే అదే మనం యూజ్ చేస్తున్నాం కదా! గూగుల్ ఇవన్నీ. సో, వాటికి మన ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో, ఈ మెటా ట్యాగ్ ఓపెన్ చేసి, మెటా ట్యాగ్ క్లోజ్ చేసి, దాంట్లో ఏమేమి ప్లేస్ చేసేస్తామంటే, ఫస్ట్ మెటా ట్యాగ్ ఓపెన్ చేసి క్యార్సెట్ ఈక్వల్స్ టు యూటీఎఫ్-8 అనేది ఉంది చూడండి. సో, యూటీఎఫ్ అంటే ఏంటంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్ అని అర్థం. సో, ఈ క్యార్సెట్ అంటే ఏంటంటే మీనింగ్ నార్మల్‌గా మెటా ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ మెటా ట్యాగ్ యూజ్ చేస్తాం. సో, ఇంకొకటి ఏంటొచ్చేసి సెర్చ్ ఇంజిన్ పర్పస్ యూజ్ చేస్తామండి ఎస్‌సిఓ. ఎస్‌సిఓ అంటే ఎస్‌సిఓ ర్యాంకింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. సో, నార్మల్‌గా మీరు ఆహ్, ఇప్పుడు గూగుల్‌కెళ్ళేసి ఏదైనా సరే ఇక్కడ చూడండి న్యూ ట్యాబ్‌లో నేను ఏం చేస్తున్నానంటే సెర్చ్ ఇంజిన్‌లోనే ఫ్రాటల్ అని కొడుతున్నాను. సో, ఇంకా నేను ఫ్రాటల్ అని ఇంకా ప్లేస్ చేస్తుందంటే మనకి కింద చూడండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందిక్కడ. అంటే ఫ్రాటల్‌లోకి ఏవైతే ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. సో, ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే, సో, మన వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం మెటా ట్యాగ్‌లో ప్లేస్ చేస్తున్నాం. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా మన అంటే మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగానేది కింద చూపించేస్తుందది. సో, దాని పర్పస్ ఈ మెటా టాగ్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, ఇంకొకటొచ్చేసి ఈ మెటా క్యార్సెట్ ఈక్వల్స్ టు యూటీఎఫ్-8 అని చెప్పాం గదా! సో, క్యార్సెట్ అంటే ఆహ్, మనము మనం ఇచ్చే క్యారెక్టర్స్ ఏంటి? మనం ఏం క్యారెక్టర్స్ ఇస్తున్నాం అని జెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుందనమాట. సో, ఇట్ ఐడెంటిఫైస్ ద క్యారెక్టర్ ఎన్కోడింగ్. ఆహ్ ఈ యూటీఎఫ్-8 ఏం చేస్తుందంటే, ద వాల్యూ ఆఫ్ క్యాసెట్ ఈస్ యూటీఎఫ్-8 విచ్ మీన్స్ ఇట్ విల్ సపోర్ట్ టు డిస్‌ప్లే ఎనీ లాంగ్వేజ్. సో, ఈ యూటీఎఫ్-8 ఏం చేస్తుందంటే, మనం లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం కదా! అంటే మనం యూజ్ చేసే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, పైథాన్ ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే మన వెబ్ పేజ్‌కి సపోర్ట్ చేస్తుందనమాట. అంటే ఈ యూటీఎఫ్-8 వల్ల సపోర్ట్ చేస్తుంది. సో, దాని వల్లనే మనం ఈ మెటా క్యాట్‌సెట్ యూటీఎఫ్-8 అనేది కన్ఫర్మ్‌గా మనం ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌లో మనం డిస్‌ప్లే అంటే యూజ్ చేస్తాం. అంటే ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు యూటీఎఫ్-8 అని ఉంది. సో, ఇది మనకు ఏం చేస్తుందంటే ఇట్ విల్ సపోర్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఫర్ బ్రౌజర్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మెటా నేమ్ ఈక్వల్స్ టు కీవర్డ్స్ అని పెట్టాను చూడండి. సో, ఈ కీవర్డ్స్ అని పెడతాము. అండ్ కంటెంట్‌లో ఏం చేశానంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అని యూజ్ చేశాను. సో, అదేంటంటే నార్మల్‌గా ఈ కంటెంట్‌లో ఏం పెడతామంటే, సో, మన ప్రాజెక్ట్‌లో ఏమేమి యూజ్ చేసాం మనం. అంటే మనం హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసాం, సీఎస్ఎస్ యూజ్ చేసాం, బూట్‌స్ట్రాప్ యూజ్ చేసాం, అండ్ పైథాన్ యూజ్ చేసుంటాం కదా! సో, అవన్నీ ఈ ఈ క్యార్ సెట్‌లో అంటే ఈ కంటెంట్‌లో పెడతామనమాట. అండ్ ఇంకోటొచ్చేసి మెటా నేమ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్, కంటెంట్ ఈక్వల్స్ టు ఫ్రీ వెబ్ ట్యూటోరియల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సరే నీ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే, ఈ కంటెంట్‌లో ప్లేస్ చేసుకోవచ్చు. సో, అంటే ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్ ఏంటి? నార్మల్‌గా చెప్పాలంటే ఇది ఎడిట్ స్టేజ్‌కి సంబంధించింది. ఎడిట్ స్టేజ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. సో, ఆ ప్రాజెక్ట్ యొక్క అంటే ఇన్ఫర్మేషన్‌ని ఈ డిస్క్రిప్షన్‌లో నువ్వు ప్లేస్ చేయొచ్చు. ఈ డిస్క్రిప్షన్‌లో నువ్వు ప్లేస్ చేయొచ్చనమాట. ఈ కంటెంట్‌లో నువ్వు ప్లేస్ చేయొచ్చు. అండ్ మెటా నేమ్ ఈక్వల్స్ టు ఆథర్. కంటెంట్ ఈక్వల్స్ టు సో, ఈ ఈ ప్రాజెక్ట్ ఎవరు చేశారనేది ఇక్కడ నువ్వు కంటెంట్‌లో ఇవ్వచ్చనమాట. సో, ఇంకొకటొచ్చేసి మెటా హెచ్‌టిటిపి ఈక్వలెంట్ ఈక్వల్స్ టు రిఫ్రెష్ కంటెంట్ ఈక్వల్స్ టు 30 ఉందని చూడండి. సో, ఈ 30 ఏంటంటే 30 సెకండ్స్ అనమాట. సో, మన బ్రౌజర్ ఉంది గదా! సో, ఈ మన బ్రౌజరు ఎవ్రీ 30 సెకండ్స్‌కి ఆటోమేటిక్‌గా అదే రిఫ్రెష్ అవుతా ఉంటది. సో, దాని పర్పస్సే ఈ కంటెంట్ ఈక్వల్స్ టు 30 అని ప్లేస్ చేస్తాం. హెచ్‌టిటిపి ఈక్వలెంట్ అనేది రిఫ్రెష్ అనమాట. సో, ఎవ్రీ 30 సెకండ్స్‌కి ఇది రిఫ్రెష్ అవుతా ఉంటది మన వెబ్ బ్రౌజర్ అనేది.
ఇఫ్ ఇన్ కేస్ నీకు 5 సెకండ్స్ కావాలనుకుంటే 5 సెకండ్స్ పెట్టుకోవచ్చు. 10 సెకండ్స్ కావాలంటే 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు. ఆర్ 1 మినిట్ కావాలంటే 1 మినిట్ పెట్టుకోవచ్చు. సో, నువ్వు ఇచ్చిన అంటే ఎంతైతే ప్లేస్ చేస్తావో అంటే 1 మినిట్ పెడితే 1 మినిట్‌కి అంటే 10 సెకండ్స్ పెడితే 10 సెకండ్స్‌కి అది రిఫ్రెష్ అవుతా ఉంటుందన్నమాట. బ్యాకే అన్నమాట. ఇంకోటొచ్చేసి మెటా నేమ్ ఈక్వల్స్ టు వ్యూ పోర్ట్. సో, ఈ వ్యూ పోర్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది అంటే మనం వ్యూ చేస్తున్నాం గదా! దీన్నే మనం వ్యూ పోర్ట్ అని అంటాం. కంటెంట్ ఈక్వల్స్ టు విడ్త్ ఈక్వల్స్ టు డివైస్ మైనస్ విడ్త్. విడ్త్ అంటే మనం యూజ్ చేస్తున్న విడ్త్ అనమాట ఇది. సో, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది ల్యాప్‌టాప్ నా స్క్రీన్ సైజ్. దాని స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఈ ప్రోడక్ట్ మొత్తం మనకు కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మొబైల్‌లో యూజ్ చేస్తే ఆర్ అదర్‌వైజ్ మీరు ట్యాబ్‌లో యూజ్ చేశారనుకోండి. సో, డివైస్ ఈక్వల్స్ టు సారీ విడ్త్ ఈక్వల్స్ టు డివైస్ మైనస్ విడ్త్ ఉంది కదా! సో, ఈ విడ్త్ అంటే ఏమంటే ఇది మీరు ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ల్యాప్‌కి సంబంధించి అంటే ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు మన ప్రాజెక్ట్‌ని చూపిస్తుంది. అదే మీరు ట్యాబు లేకుంటే మొబైల్ యూజ్ చేశారనుకోండి. డివైస్ మైనస్ విడ్త్ అనమాట. సో, ఆ డివైస్ అంటే ఆ విడ్త్‌కి తగ్గట్టు అది ఆ ప్రాజెక్ట్ అనేది అలోకేట్ అవుతుందనమాట. అంటే ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు అది చూపిస్తుందనమాట. సో, దానికే ఆహ్, ఈ విడ్త్ ఈక్వల్స్ టు డివైస్ మైనస్ విడ్త్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇనిషియల్ స్కిల్ ఈక్వల్ టు 1.0 అంటే సో, మన జూమ్ లెవెల్స్ అనేది అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా! వ్యూ పోర్ట్. మనకది 1.0 నుంచి ఈ కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, నార్మల్‌గా ఇక్కడ ఉన్నది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఈ జూమ్ లెవెల్స్ ఇలా యూజ్ చేస్తున్నామా? సో, అది మనకి ఏంటంటే సో, ఆ జూమ్ లెవెల్ అనేది మనకు 1.0 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మన ప్రాజెక్ట్‌కి సంబంధించింది. సో, దానికే ఈ మెటా ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ చేస్తాము. సో, మెయిన్ పర్పస్ ఏంటంటే మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్‌ని మన వెబ్ బ్రౌజర్‌కి ఇస్తున్నాం. సో, అదేం చేస్తుంది? సో, ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్‌లని ప్లేస్ చేశాం. అంటే ఇప్పుడు నేను ఇందాక ఫ్లాట్‌లని ప్లేస్ చేశాను కదా! సో, వెంటనే అక్కడ మనకు అంటే ఆ ఫ్లాట్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కిందన మనకు మొత్తం చూపిస్తుంది కదా! సో, దాని పర్పస్ ఈ మెటా ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ ట్యాగ్. స్టైల్ ట్యాగ్ యూజ్డ్ టు గివ్ అన్ ఇంటర్నల్ స్టైల్స్ టు ద వెబ్ పేజ్. సో, నార్మల్‌గా మనం ఇప్పుడు కంటెంట్ అంటే హెచ్‌టీఎంఎల్ కంటెంట్ రాస్తున్నాం కదా! సో, దానికి సంబంధించిన స్టైల్స్ అనేది అంటే స్టైల్స్ ఉంటాయి కదా! సీఎస్ఎస్‌లో దానికి సంబంధించిన స్టైల్స్ అని రాస్తామనమాట. సో, అంటే కంటెంట్ స్టైల్స్ అంటే ఏం లేదు. ఏదైనా సరే ఒక కలర్ చేంజ్ చేయడము, లేకుంటే ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడము, డిఫరెంట్ దానికి సంబంధించిన సీఎస్ఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ స్టైల్ ట్యాగ్‌లోనే ఉంటది. ప్లేస్ చేస్తామనమాట. ఇంకోటొచ్చేసి లింక్స్. యూజ్డ్ టు గివ్ అన్ ఎక్స్టర్నల్ లింక్ టు ద వెబ్ పేజ్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ పేజ్ యొక్క స్టైల్స్ ఇక్కడ రాయకోకుండా డైరెక్ట్‌గా మళ్ళీ ఒక పేజ్ తీసుకొని, ఆ పేజ్‌లో దానికి సంబంధించిన స్టైల్స్ అన్ని ఇచ్చేసి, ఆ పేజ్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నామనుకో, అంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చనమాట. ఇదేమవుతుందంటే, ఆ ఫైల్‌లో ఉన్న స్టైల్స్ అనేది ఆ పేజ్‌కనేది అప్లై అవుతుంది. సో, ఈ విధంగా కూడా మనం ఈ లింక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటొచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా సరే జావా స్క్రిప్ట్ కోడ్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసేసి, తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసేసి, ఇన్ బిట్వీనస్ ఆ జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్ అంతా ప్లేస్ చేస్తాము. సో, ఈ హెడ్ సెక్షన్‌లో ఏమేమి ఉంటాయి? సో, నార్మల్‌గా ఈ హెడ్ సెక్షన్‌లో టైటిల్ ఉంటుంది, అండ్ మెటా ట్యాగ్ ఉంటుంది, అండ్ ఆల్సో స్టైల్ ట్యాగ్ ఉంటుంది, అండ్ లింక్ ట్యాగ్ ఉంటుంది. సో, ఇంకోటొచ్చేసి ఫెవికాన్ ఐకాన్ అని చెప్పాం కదా! అది కూడా మనం లింక్‌లోనే ప్లేస్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది. సో, హెడ్ సెక్షన్‌లో మొత్తం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇది మనకు హెడ్ సెక్షన్‌కి సంబంధించింది. సో, ఇది మన హెడ్ సెక్షన్‌కి సంబంధించింది. అండ్ ఆల్సో మల్టీమీడియా ఎలిమెంట్స్ అండ్ ఆల్సో సిమాంటిక్ ఎలిమెంట్స్. సిమాంటిక్ మీన్స్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లైక్ హెడ్ సెక్షన్ అండ్ ఫూటర్ సెక్షన్ అండ్ సైడ్ ట్యాగ్ అండ్ ఆల్సో సెక్షన్. సో, ఇవన్నీ మనకు HTMLకి సంబంధించిన కంటెంట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ క్లాస్‌లో వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫార్మ్స్. సో, ఆ ఫార్మ్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం? దాంట్లో మెథడ్స్ ఏంటి? ఆ సర్వర్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము? అండ్ దాంట్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి? సో, న్యూ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి ఫార్మ్స్‌లో? సో, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాం.